ఇంకోటేంటంటే చాలా మందికి అంటే జాతకం బాగుండక సో వివాహం ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటా ఉంటారు. అంటే వివాహం ఆలస్యం ఎందుకు అవుతా ఉంటుంది చాలా మందికి? అంటే ఎన్ని సంబంధాలు చూసినా క్యాన్సిల్ అవుతా ఉంటాయి, పెళ్ళిళ్ళు జరగవు, సో ఇట్లా అవుతా ఉంటాయి. అంటే పెళ్ళి ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే ఏ జాతకంలో ఏ గ్రహాలు ఎట్లా ఉంటే వాళ్ళకు పెళ్ళి అవ్వదు? అంటే జాతకంలో ముఖ్యంగా వాళ్ళకి శని యొక్క ప్రభావం, అంటే శని సప్తమ స్థానాన్ని చూడడం వల్ల కానీ, లేకుంటే రెండో స్థానాన్ని చూడడం వల్ల కానీ, లేకుంటే 12వ స్థానం చూడడం వల్ల కానీ, అంటే కొన్ని స్థానాలు ఇవి. ఈ స్థానంలో ఎప్పుడైతే గ్రహాలు అంటే శని యొక్క దృష్టి పడుతుందో వీళ్ళకి వివాహం అనేది ఆలస్యంగా అవుతుంది. సప్తమ స్థానం మీద దృష్టి పడకూడదు, అట్లాగే వ్యయ స్థానం అంటే 12వ స్థానం మీద పడకూడదు, 2వ స్థానం మీద పడకూడదు. ఇప్పుడు శని దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు 2వ స్థానంలో శని దృష్టి పడింది అంటే వాడి కుటుంబం తొందరగా ఏర్పాటు చేయడు. 2వ స్థానం అనేది కుటుంబ స్థానం కాబట్టి వాడి కుటుంబం అనేది చాలా లేటుగా స్టార్ట్ అవ్వాలి. అంటే వాడికి వైవాహిక జీవితం అనేది చాలా లేటుగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి లేటుగానే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అంటే 30 ఏళ్ళ తర్వాతే వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. కాబట్టి అట్లాగే 7వ స్థానం కూడా అంతే. 7వ స్థానం కూడా మనకి కళత్ర స్థానం అంటే భార్యాస్థానం. అది మగవాళ్ళకి భార్యాస్థానం, ఆడవాళ్ళకి భర్త స్థానం. కాబట్టి ఆ స్థానంలో ఎప్పుడైతే శని దృష్టి పడుతుందో అప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఆలస్య వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే 12వ స్థానం అనేది సుఖస్థానం. అంటే వాడు ఏ సుఖం అనుభవించాలన్నా, శారీరక సుఖం ఎలాంటి సుఖం అనుభవించాలన్నా కూడా వాడికి 12వ స్థానం చాలా ముఖ్యంగా ఉంటుంది. అక్కడ కూడా శని యొక్క దృష్టి పడకూడదు. అలా పడినప్పుడు ఏంటంటే వాడికి తొందరగా సుఖం అనేది, శారీరక సుఖం అనుభవించలేడు వాడు తొందరగా. కాబట్టి అలాంటి పరిస్థితులలో కూడా మనకి వివాహం ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి పరిహారాలు చేసుకోవచ్చు మనం. దీనికి పరిహారం చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా అయ్యే అవకాశం కొంత ఉంటుంది. కానీ పరిహారాలు కూడా కరెక్ట్గా ఇప్పుడు దానికి కూడా ఏంటంటే మనకి కొన్ని మాసాల్లోనే చేయాలని ఉంటుంది పరిహారం. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి బయట, ఇప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ పూజ చేసుకుంటే వివాహం అయిపోతుంది అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. దానికి కూడా మనము పరిహారం చేయడానికి కూడా కొన్ని మాసాలు ఉంటాయి. ఆ మాసంలో చేస్తేనే ఆ గ్రహం ఒక ప్రభావం పోతుంది. కానీ ఎప్పుడంటే అప్పుడు చేస్తే పోదు. పరిహారాలు చేయడానికి కూడా ఒక కాలం అంటూ ఒకటి ఉంటుంది. ఆ కాలంలో చేస్తేనే సకాలంగా చేసినప్పుడే మనకి పరిహారాలు కూడా పనిచేయడం అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే.